ప్రేక్షకులందరికీ నమస్కారం. 2026 ఏప్రిల్ 14 మంగళవారం రోజు గోచార రీత్యా కుంభరాశి వారికి కలగబోయే శుభ అశుభ ఫలితాలు, అలాగే చేయాల్సిన పరిహారం గురించి తెలుసుకుందాం. పూర్తి వివరాలు తెలుసుకునే ముందు మీరు జీవితంలో ఏవైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువు గారి 8074222517 నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. అలాగే మీరు మా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే ఈరోజు మంగళవారం కావడంతో కుజగ్రహ ప్రభావం వల్ల కుంభరాశి వారికి నిర్ణయాలు, చర్యలపై ప్రభావం చూపుతుంది. ఈరోజు మీలో ఉత్సాహం, ధైర్యం పెరుగుతాయి. మీరు చేపట్టిన పనులు త్వరగా పూర్తి చేయాలనే తపన ఉంటుంది. కానీ అదే వేగం కొన్నిసార్లు ఆవేశంగా మారి చిన్న చిన్న తప్పిదాలకు దారితీసే అవకాశం ఉంది. కాబట్టి ఓపికతో వ్యవహరించడం చాలా ముఖ్యం. ఆర్థిక విషయాల్లో ఈరోజు కొంత జాగ్రత్త అవసరం. ఆకస్మిక ఖర్చులు లేదా అప్పుల విషయాల్లో ఆలోచించకుండా ముందుకు వెళ్లడం మంచిది కాదు. ఖర్చులను కంట్రోల్లో ఉంచడం అవసరం. ఉద్యోగస్తులకి ఈరోజు పనిలో ఒత్తిడి పెరిగే సూచనలు ఉన్నాయి. ముఖ్యంగా టార్గెట్స్ లేదా డెడ్ లైన్స్ కారణంగా టెన్షన్ అనిపించవచ్చు. అయితే మీరు కష్టపడి పనిచేస్తే పై అధికారుల ప్రశంసలు పొందే అవకాశం ఉంది. వ్యాపారస్తులకి ఈరోజు పోటీ పెరిగే అవకాశం ఉంది. కాబట్టి నిర్ణయాలు తీసుకునే ముందు మార్కెట్ పరిస్థితుల్ని అర్థం చేసుకోవడం అవసరం. భాగస్వాములతో స్పష్టంగా మాట్లాడడం మంచిది. ఆరోగ్యపరంగా ఈరోజు శరీరంలో వేడి, బీపీ, తలనొప్పి లేదా అలసట వంటి సమస్యలు కలగవచ్చు. కాబట్టి సమయానికి ఆహారం తీసుకోవడం, నీరు ఎక్కువగా తాగడం, కోపాన్ని నియంత్రించడం అవసరం. కుటుంబ జీవితంలో ఈరోజు కొంత ఉద్రిక్తత ఉండవచ్చు. ముఖ్యంగా మాటల్లో కఠినత తగ్గించి సర్దుకుపోవడం మంచిది. స్నేహితులు లేదా జీవిత భాగస్వామితో ఓపెన్గా మాట్లాడితే అపార్థాలు తొలగిపోతాయి. ప్రేమ జీవితంలో చిన్న చిన్న తగాదాలు వచ్చినా అవి తాత్కాలికమే. కాబట్టి సహనం పాటించడం ద్వారా బంధం బలపడుతుంది. ఈరోజు మీరు తీసుకునే నిర్ణయాల్లో ఆవేశాన్ని తగ్గించి ఆలోచించి ముందుకు సాగాలి. ముఖ్యమైన పనుల్ని సాయంత్రం తర్వాత చేయడం మీకు అనుకూలంగా ఉంటుంది. ఈరోజు కలిగే ఇబ్బందుల్ని తగ్గించుకోవడానికి మంగళవారం కావడంతో శ్రీ హనుమాన్ స్వామిని ఆరాధించడం, హనుమాన్ చాలీసా చదవడం, ఎరుపు పూలతో పూజ చేయడం శుభప్రదం. అలాగే శనగలు లేదా నల్ల బెల్లం దానం చేయడం ద్వారా మంచి ఫలితాలు పొందవచ్చు. మొత్తానికి ఈరోజు కుంభరాశి వారికి ఉత్సాహం, ఒత్తిడి, నిర్ణయాల్లో జాగ్రత్త అవసరమైన రోజు. కానీ ఓపికతో మరియు ధైర్యంతో ముందుకు సాగితే మంచి ఫలితాలు పొందగలరు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ స్నేహితులతో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ రాశి కుంభరాశి అయితే కామెంట్లో తప్పకుండా ఎస్ అని రాయండి. ఇంకా మీరు అనుకున్న ప్రతి పని విజయవంతం కావాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు.